చదువుల్లో బెస్ట్ స్టూడెంట్, యూనివర్సిటీ టాపర్, లెక్చరర్గా ఆఫర్, కట్ చేస్తే అమెరికాలో ₹1,00,00,000 జీతం. కానీ అవన్నీ వదిలేసి ఇండియాకు రిటర్న్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది బేబక్క. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బేబక్క క్రేజ్ మరింత పెరిగింది. బేబక్క ఎటు వెళ్ళినా, ఆమెను ఎక్కడ చూసినా అక్క ఫ్యాన్స్ సెల్ఫీలు, ఫోటోలు అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా బేబక్క ఇంటర్వ్యూ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆమె కూడా ఎవర్నీ కాదనకుండా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిస్ట్ వాచ్ రేటు చెప్పి అందరి ఫ్యూజులు ఎగరగొట్టేసింది. ఆ వాచ్ తయారీలో ఉపయోగించిన మెటల్ భూమి మీద దొరకదని, ఆ మెటల్ ను వేరే ప్లానెట్ నుంచి తీసుకొచ్చారని షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా తన బ్యాగు గురించి చెప్పి మైండ్ బ్లాక్ చేసింది. అసలు బేబక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ₹1,00,00,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఎందుకు ఇండియాకి వచ్చేసింది? సింగర్ నుంచి యాక్టర్గా ఎలా మారింది? ఆ స్టార్ డైరెక్టర్ బంధువైన బేబక్కకు స్టార్డమ్ ఎందుకు రావటం లేదు? బిగ్ బాస్ లోకి వెళ్లి ఎంత సంపాదించింది? బెజవాడ బేబక్క అసలు పేరేంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చివర్లో వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. బెజవాడ బేబక్క ఎప్పుడూ తన వీడియోలు, రీల్స్తో నెటిజన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. సింపుల్ అండ్ జనరల్ కంటెంట్ పైనే ఫన్నీ వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించింది బేబక్క. ముఖ్యంగా చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతూ అట్రాక్ట్ చేస్తుంది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయిన బేబక్క అసలు పేరు మధు సింగర్ నెక్కంటి. మొన్నటి వరకు అమెరికాలో ఉన్న ఆమె ఈ మధ్యే ఇండియాకు వచ్చింది. కరోనా టైంలో మంచులక్ష్మిపై రీల్స్ చేసి వైరల్ అయింది. ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట, కిందపడి దొర్లానన్నమాట అంటూ మంచులక్ష్మిలా బేబక్క చేసిన వీడియో ఎక్కడా లేని గుర్తింపు తీసుకొచ్చింది. నెల్లూరు స్లాంగులో ఇంత చక్కగా మాట్లాడే బేబక్క అసలు ఊరు విజయవాడనే. బెజవాడ బేబమ్మలు, బేబక్కలు ఎక్కువగా ఉంటారని, వాళ్లకు కనెక్ట్ కావటం కోసమే బెజవాడ బేబక్కగా తన పేరు మార్చుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబ్ స్టార్గానే బేబక్క అందరికీ పరిచయం. కానీ బేబక్క యాక్టర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. బేబక్క చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఎంబీఏ చేసిన బేబక్క యూనివర్సిటీ టాపర్ కూడా. అప్పుడే లెక్చరర్గా ఆఫర్ వచ్చింది. కానీ అమెరికా వెళ్లాలని లెక్చరర్గా జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 10 ఏళ్లు ఓ కంపెనీలోనే పనిచేసింది. బేబక్క ఆ కంపెనీలో పనిచేసే టైంకి తానే యంగెస్ట్ టెస్ట్ లీడ్ కూడా. ఇక అప్పుడు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ₹1,00,00,000 జీతం తీసుకునేది మన బేబక్క. కావాల్సినంత సంపాదించటంతో ఇక ఉద్యోగం మానేసి తన ఫ్యాషన్ అయిన యాక్టింగ్ కోసం ఇండియాకు వచ్చేయాలని అనుకుంది. ఇక కరోనా టైంలో టిక్ టాక్లో, ఇన్స్టాలో రీల్స్ చేసి బాగా ఫేమస్ అయిపోయింది. ఆ క్రేజ్తో వచ్చిన చిన్న చిన్న ఆఫర్స్ ని వదలకుండా అన్నింట్లోనూ యాక్ట్ చేసింది. అమెరికా టు ఇండియాకి అప్ అండ్ డౌన్ చేసిన బేబక్క ఇండియాకి వచ్చేయాలని అనుకుంది. ఇక యుఎస్ సిటిజన్షిప్ ఉన్న ఆమె 6 నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. అప్పటినుంచి ఇక్కడే ఉంటూ వీడియోలు, సినిమాలు చేసుకుంటూ బిజీగా లైఫ్ను గడిపేస్తోంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, 24 కిసెస్, మళ్లీ పెళ్లి వంటి మూవీస్లో యాక్ట్ చేసింది బేబక్క. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలలో కనిపించింది. హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ షూటౌట్ ఎట్ అలేర్లో శ్రీకాంత్ భార్యగా నటించింది బేబక్క. అలా కొన్ని సిగ్నిఫికెంట్ మూవీస్లో యాక్ట్ చేసినా పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్లో పలు సాంగ్స్ పాడింది మన బేబక్క. అయినా అంతగా పేరు రాలేదు. సినిమాల్లో, వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన బేబక్కకి సినీ ఇండస్ట్రీలో పెద్దవారితో మంచి పరిచయాలతో పాటు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈమెకు స్వయాన పెద్దనాన్న. బేబక్క అమ్మ వాళ్ల అక్కనే రాఘవేంద్రరావు పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీతో కూడా ఈమెకు బాగా టచ్ ఉంది. కానీ బేబక్క ఏనాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని ఉపయోగించుకొని సినీ ఫీల్డ్లోకి రావాలని అనుకోలేదు. తన టాలెంట్ వల్ల గుర్తింపు వస్తే చాలు అనుకుంది. అందుకే చిన్న చిన్న సినిమాల నుంచే తన ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బేబక్కకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. అతని పేరు వంశీ నెక్కంటి. ఖలేజా, వంగవీటి, పుష్ప, రణరంగం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వంశీ నెక్కంటి. ఇక ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించి కోట్లాది రూపాయలను సంపాదించారు. విజయవాడ సహా పలు నగరాల్లో మంచిగానే ఆస్తులు కూడబెట్టారు. ఇక బేబక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గతంలో పెళ్లి చేసుకున్నా వెంటనే మనస్పర్ధలు వచ్చి భర్తతో విడిపోయింది బేబక్క. నాకు పెళ్లి సెట్ కాలేదు, విడాకులు తీసేసుకున్నాను, నేను సింగిల్గానే హ్యాపీగా ఉన్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది బేబక్క.
ఇక వారం రోజుల పాటు బిగ్ బాస్లో ఉన్న బేబక్కకు రెమ్యూనరేషన్గా 1,30,000 ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. బేబక్క బిగ్ బాస్కు వెళ్లిన తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. పైగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చింది. కుక్కర్ కారణంగా నన్ను నామినేట్ చేశారు. నేను ఎలిమినేట్ అవ్వటం కారణం నిఖిలే అంటూ చెప్పింది బేబక్క. మరి బిగ్ బాస్ నుంచి ఇంత త్వరగా బేబక్క బయటకు వచ్చేస్తుందని మీరు అనుకున్నారా? మాకు కామెంట్ చేసేయండి.